ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానము కలుగును గాక. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇండీడ్ నన్ హూ వెయిట్ ఫర్ యూ షెల్ బి పుట్ టు షేమ్. సామ్స్ 25th చాప్టర్ 3rd వర్సెస్. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరు సిగ్గుపడడు అంటున్నాడు. మనం ఎవరిని కనిపెట్టుకుంటున్నాం? దేవుని కొరకు కనిపెడుతున్నామా, మనుషుల కొరకు కనిపెడుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి యాకోబును మనం పరిశీలించినట్లయితే, యాకోబు మోసగాడే అయినప్పటికీ పశ్చాత్తాపడి దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు యాకోబుని సిగ్గుపరచలేదు, కానీ ఆశీర్వాదానికి కారణంగా ఉంచినట్లు మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది అనమాట. అలాగే యోబు జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ యేసు సడలని విశ్వాసముతో, దృఢ సంకల్పంతో దేవుని వైపు మాత్రమే కనిపెట్టాడు, దేవుని వైపు మాత్రమే చూశాడని మనకి తెలియజేస్తుంది. అలాగే పోగొట్టుకున్నదంతా రెండంతలుగా యోబు పొందినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే మన జీవితాల్లో మనం మనుషుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ, దేవుని కొరకు కనిపెడుతూ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానంతో మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మేము కూడా నీ లోకం వైపు చూడక నీ కొరకు కనిపెట్టే వారిగా ఉండలాగన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని అభివృద్ధి చెందేవారిగా ఉండడానికి కృప అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.